నమస్కారం. మణిద్వీప వర్ణన ప్రత్యేక పారాయణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా పూజలందుకుంటుంది ఆ లలిత పరాభట్టారిక. ఆమె నివాస స్థలం మణిద్వీపం. మరి విశేష రీతిలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకున్న ఈ పవిత్ర ప్రాంగణంలో మణిద్వీప వర్ణన ప్రత్యేక పారాయణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనందరి చేత కూడా ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహింపచేసేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనవి. మణిద్వీప వర్ణన అనేది దేవీ భాగవతంలో కొన్ని అధ్యాయాల పారాయణ గ్రంథం. దేవీ భాగవతం చివరి భాగాల్లో ఇది వస్తున్నది. అమ్మవారి యొక్క దివ్యలోకం మణిద్వీపం. శివునకు కైలాసం, విష్ణువునకు వైకుంఠం ఎలాగో అమ్మవారి దివ్యధామం, పరంధామం మణిద్వీపం. మణిద్వీపం అనే మాటే స్వయం ప్రకాశ స్వరూపము అని అర్థాన్ని చెప్తున్నది. సమస్త విశ్వానికి ప్రకాశాన్నిస్తూ స్వయం ప్రకాశకమైనదేదో అదే మణిద్వీపం. అది అమ్మవారు తన ఇచ్ఛతో సృజించిన దివ్యలోకం. సమస్త భువనాలకి పైన శాశ్వతంగా ప్రకాశించే దివ్యధామం అది. అమ్మవారి స్థిర నివాసం. ఎవరైనా ఎక్కడున్నా సరే ఈ దివ్యమైన మణిద్వీపాన్ని భావన చేస్తే చాలు అమ్మవారి అనుగ్రహం లభిస్తున్నది. తాత్వికంగా చూస్తే మన శరీరంలో ఉన్న వివిధ తత్వములు, ఆవరణలే మణిద్వీపంలో చెప్పబడుతున్న ప్రాకారాలు. మన హృదయంలో ఉన్నటువంటి అమ్మవారే చింతామణి గృహ నివాసిని. ఇలా మనలో అమ్మవారిని ధ్యానిస్తూ ఈ పారాయణ చేయడం వల్ల వ్యక్తికి, కుటుంబానికి, ఒంటికి, ఇంటికి, దేశానికి కూడా క్షేమంకరం. అనేక దివ్యశక్తులు ఇందులో వర్ణింపబడుతుంటాయి. మణిద్వీపంలో ఎన్నో ప్రాకారాల్లో ఎందరో శక్తి రూపాలు, దేవీ రూపాలు భాసిస్తుంటాయి. వాటిని ఇందులో స్మరించడం జరుగుతున్నది. వర్ణన అంటేనే మనకు తెలుసు, ఒక స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించేదాన్ని వర్ణన అంటారు. ఇది మణిద్వీపం యొక్క వర్ణన, అమ్మవారి లోకం యొక్క వర్ణన. ఇప్పుడు భక్తి శ్రద్ధలతో దీన్ని పారాయణ చేయబోతున్నాం. ముందుగా గణపతిని స్మరించుకుని భువనేశ్వరి ధ్యాన శ్లోకాన్ని చెప్పి ఈ మణిద్వీప వర్ణన ప్రారంభించాలి. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. వరాంకుశౌపాసమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. ఇందులో భువనేశ్వరి ధ్యానం వర్ణించబడుతున్నది. భువనేశ్వరి మాత 4 చేతులతో ప్రకాశిస్తున్నది. ఈ స్వరూపాన్ని మనం ధ్యాన శ్లోకం చేసుకుని మణిద్వీప వర్ణన ప్రారంభిస్తున్నాం. చతుర్దశ భువనాల్లో పైన ఉన్నది బ్రహ్మలోకం. బ్రహ్మలోకానికి కూడా పైన ఉన్నటువంటి లోకం సర్వలోకం అని చెప్పబడుతున్న మణిద్వీపము. అమ్మవారు తన స్వ ఇచ్ఛ అంటే స్వేచ్ఛతో లీలగా సృజించిన దివ్యలోకం ఇది. బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్రుతా మణిద్వీపః స ఏవాస్తి యత్ర దేవీ విరాజతే సర్వస్మాదధికో యస్మాత్ సర్వలోకస్తతః స్మృతః పురా పరాం స యైవాయం కల్పితో మనసేచ్ఛయా సర్వాదౌ నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా కైలాసాదధికో లోకో వైకుంఠాదపి చోత్తమః గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకోధిక స్మృతః న తత్సమం త్రిలోక్యాం తు సుందరం విద్యతే క్వచిత్ ఛత్రీభూతం త్రిజగతో భవసంతాపనాశకం ఛాయాభూతం తదేవాస్తి
బ్రహ్మాండానాంతు సత్తమా బహుయోజన విస్తీర్ణో గభీరస్తావదేవహి మణిద్వీపస్య పరితో వర్తతేతు సుధోదధిః మరుత్సంఘట్టనోత్కీర్ణ తరంగశతసంకులః రత్నాచ్ఛవాలుకాయుక్తో ఝషశంఖసమాకులః వీచిసంఘర్ష సంజాత లహరీకణశీతలః నానాధ్వజసమాయుక్త నానాపోతగతాగతైః. ఇంతవరకు వర్ణించినది అమృత సముద్ర మధ్యంలో ద్వీపం ఉన్నది అని వర్ణిస్తున్నారు. ఆ ద్వీపం మణిద్వీపం. మణి అనగా స్వయం ప్రకాశ శక్తి కలది అని అర్థం. భూలోకానికి సూర్యచంద్రాదుల వల్ల వెలుగొస్తుంది. మణిద్వీపానికి దేని యొక్క సహాయం అక్కర్లేదు, తనంత తానే ప్రకాశిస్తుందని చెప్పడం కోసం మణిద్వీప అని పేరు చెప్పారు. ఇప్పుడు ఆ సముద్ర మధ్యలోని ద్వీపంలోకి ప్రవేశించాం. ఆ ద్వీపంలో ప్రాకారాలు మొదలవుతున్నాయి. మొదట ఉన్న ప్రాకారం కాలాయస ప్రాకారం. కాలాయసం అంటే ఇనుము. ఇనుముతో చేసిన ప్రాకారం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. విరాజమాన పరితః తీరరత్నద్రుమో మహాన్ తదుత్తరమయోధాతుః నిర్మితో గగనేతలః సప్తయోజన విస్తీర్ణః ప్రాకారో వర్తతే మహాన్ నానాశస్త్రప్రహరణ నానాయుద్ధవిశారదాః రక్షకా నివసంత్యత్ర మోదమానాః సమంతతః చతుర్ద్వారసమాయుక్తో ద్వారపాలశతాన్వితః నానాగణైః పరివృతో దేవీ భక్తియుతైర్నృపా దర్శనార్థం సమాయాంతి ఏ దేవా జగదీశితుః తేషాం గణా వసంత్యత్ర వాహనాని చ తత్ర హి విమానశతసంఘర్ష ఘంటాస్వన సమాకులః హయహేషాఖురాఘాత బధిరీకృత దిగ్ముఖః గణైః కిలకిలారావైః వేత్రహస్తైశ్చ తాడితాః సేవకా దేవసంఘానాం భ్రాజంతే తత్ర భూమిపా తస్మిన్ కోలాహలే రాజన్ న శబ్దకేనచిత్ క్వచిత్ కస్యచిత్ శ్రూయతేత్యంత నానాధ్వని సమాకులే పదే పదే మిష్టవారి పరిపూర్ణ సరాంసి చ వాటికా వివిధారాజన్ రత్నద్రుమ విరాజితాః. ఈ ఘట్టమంతా కూడా వ్యాస భగవానుడు జనమేజయునికి వివరిస్తున్నాడు కనుక మధ్యలో రాజన్ అని జనమేజయంతో చెప్తున్నాడు. ఇప్పుడు మన భావంలోకి రావడం కోసం మణిద్వీపంలో కాలాయస ప్రాకారం వర్ణించుకున్నాం. అంటే ద్వీపంలోకి ప్రవేశించగానే ఈ ప్రాకారానికి 4 వైపుల ద్వారాలు ఉంటాయి. ఈ ప్రాకారం దగ్గర అనేక మంది దేవీ భటులు, రక్షక భటులు ఉంటారు. ఇక్కడికి అమ్మవారి దర్శనార్థం పుణ్యం కొద్దీ, భాగ్యం కొద్దీ వచ్చిన దేవతలు వారి వారి వాహనాలు ఇక్కడ నిలిపి లోపలికి ప్రవేశించాలి. అనేక వాహనాలతో వచ్చినటువంటి వారు వారి కోలాహలంతో ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ఈ కాలాయస ప్రాకారం దాటి లోపలికి ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు
దీని తర్వాత కాంస్య ప్రాకారం ఉన్నది. కాంస్య అంటే కంచు. ఈ కాలాయస ప్రాకారానికి కాంస్య ప్రాకారానికి మధ్య ఒక ఉద్యానవనం ఉంటుంది, వృక్షాల ఉద్యానవనం. ఆ ఉద్యానవనం పేరు నానా వృక్ష మహోద్యానవనం అని. అంటే అనేక రకాల జాతుల వృక్షాలు ఉంటాయి. అవి ఎన్ని రకాల జాతులు ఇందులో వర్ణిస్తారు. వాటి పేర్లు శ్రవణం చేసిన ధన్యులమవుతాం. అవి దివ్యమైన వృక్షములు. అలాంటి నానా వృక్ష మహోద్యానవనం అనబడే కాంస్య ప్రాకార వర్ణన ఇప్పుడు జరుగుతున్నది. తదుత్తరం మహాసార ధాతుర్నిర్మిత మండల సాలోవరో మహానస్తి గగనస్పర్శియచ్చిర తేజసాస్యాచ్ఛత గుణ పూర్వశాలాదయం పరః గోపురద్వారసహితో బహువృక్ష సమన్వితః యా వృక్షజాతయః సంతి సర్వాస్తాస్తత్ర సంతి చ నిరంతరం పుష్పయుతాః సదా ఫలసమన్వితాః నవపల్లవ సంయుక్తా వరసౌరభసంకులాః పనసా వకులాలోధ్రాః కర్ణికారాశ్చ సింసుపాః దేవదారూ కాంచనారా ఆమ్రాశ్చైవ సుమేరవః లుకుచా హింగులాశ్చైలా లవంగా కట్ఫలాస్తథా పాటలా ముచుకుందాశ్చ ఫలిన్యో జఘనే ఫలాః తాలాస్తమాలాస్సాలాశ్చ కంకోలా నాగభద్రకాః పున్నాగా పీలవస్సాల్వ కావై కర్పూరశాఖినః అశ్వకర్ణా హస్తికర్ణాః తాళపర్ణాశ్చ దాడిమాః గణికా బంధుజీవాశ్చ జంబీరాశ్చ కురండకాః చాంపేయా బంధుజీవాశ్చ తథా వై కనకద్రుమాః కాలా గురుద్రుమాశ్చైవ తథా చందనపాదపాః ఖర్జూరాయూథికాస్తాల తాళపర్ణ్యశ్చైవ తథేక్షవః క్షీరవృక్షాశ్చ ఖదిరాః చించాభల్లాతకాస్తథా రుచకాకుటజా వృక్షాః బిల్వవృక్షాస్తథైవ చ తులసీనాం వనాన్యేవం మల్లికానాం తథైవ చ ఇత్యాది తరుజాతీనాం వనాన్యుపవనాని చ నానావాపీశతైర్యుక్తాని ఏవం సంతి ధరాధిపా కోకిలారావ సంయుక్తాః గుంజద్భ్రమరభూషితాః నిర్యాసస్రావిణః సర్వే స్నిగ్ధఛాయాః తరుత్తమాః నానా ఋతుభవా వృక్షాః నానా పక్షిసమాకులాః నానా రసస్రావిణీభిః
నదీభిరతిశోభితాః పారావత శుకవ్రాత సారికాపక్షమారుతైః హంసపక్షసముద్భూతాః వాతవ్రాతైశ్చలధ్రువం సుగంధగ్రాహి పవన పూరితం తద్వనోత్తమం మహితం హరిణీయూధైః ధావమానైరితస్తతః నృత్యద్బర్హి కదంబస్య కేకారావైః సుఖప్రదైః నాదితం తద్వనం దివ్యం మధుస్రావి సమంతతః. ఈ విధంగా నానావృక్ష మహోద్యాన వర్ణన జరిగింది. అటు తర్వాత వచ్చే ప్రాకారం తామ్ర ప్రాకారం. తామ్రం అంటే రాగి, రాగితో చేసిన ప్రాకారం. మునుపు చెప్పిన ప్రాకారానికి ఈ ప్రాకారానికి మధ్య ఒక ఉద్యానవనం ఉన్నది, దాని పేరు కల్పవాటిక. ఇక్కడి నుంచి 5 ప్రాకారాల్లో 5 రకాల కల్పవృక్షాలు ఉంటాయి. ఒక్కొక్క కల్పవృక్ష జాతికి ఒక్కొక్క పేరు. ఇప్పుడు చెప్తున్న కల్పవృక్ష జాతి పేరు కల్పవాటిక. తర్వాత వచ్చేది సంతానం, హరిచందనం, ఇలా పేర్లు మారుతుంటాయి. ఇవన్నీ కల్పవృక్ష జాతులు. ఇప్పుడు ఒకే జాతికి చెందిన కల్పక వృక్షములు అనే వనములున్న ఉద్యానవనం ఈ తామ్ర ప్రాకారానికి ముందు ప్రాకారానికి లోపల ఉంటుంది. ఇందులో విశేషించి వసంత ఋతుదేవత కొలువు తీరు ఉంటాడు. ఒక్కొక్క ఋతుదేవత ఒక్కొక్క ప్రాకారంలో ఉంటారు. ఋతుదేవత అయిన వసంత ఋతువు ఉండేటువంటి దివ్య లోకం, దివ్య వాటిక ఇప్పుడు చూస్తున్నాం. ఇది ప్రాకారం, తామ్ర ప్రాకారం, కల్పవాటిక. వసంత ఋతుదేవత 2 భార్యలతో ఉంటాడట. నభశ్రీ నభస్యశ్రీ, 2 భార్యలతో ఉంటాడు. మధుశ్రీ మాధవశ్రీ అని చెప్పబడుతూ, మధుశ్రీ మాధవశ్రీ అంటే ఎవరో కాదు, చైత్రమాసం వైశాఖ మాసం. దానికి వేదంలో మధుశ్రీ మాధవశ్రీ అని పేరు చెప్పబడుతున్నది. అంటే 2 మాసాలని 2 కాంతలుగా చెప్తూ వసంత ఋతువుని వసంత ఋతు పురుషుడుగా మనం చెప్తున్నారు. దీన్ని బట్టి కాలదేవతలే అక్కడ ప్రకాశిస్తున్నారు. మాసదేవతలు కాంతలుగా, ఋతుదేవత పురుషుడుగా చెప్పబడుతూ ఈ ప్రాకారంలో ఉంటున్నాడు. ఈ ప్రాకార వర్ణన ప్రారంభమవుతుంది. తామ్ర ప్రాకారం కల్పవాటిక. కాంస్యశాలాదుత్తరేతు తామ్రశాల ప్రకీర్తితః చతురస్ర సమాకార ఉన్నత్యా సప్తయోజనః ద్వయోస్తు సాలయోర్మధ్యే సంప్రోక్తా కల్పవాటికా ఏషా తరుణాం పుష్పాని కాంచనాభాని భూమిపా పత్రాణి కాంచనాభాని రత్నబీజఫలాని చ దశయోజన గంధోహి ప్రసర్పతి సమంతతః తద్వనం రక్షితం రాజన్ వసంతేనర్తునానిశం పుష్పసింహాసనాసీనః పుష్పఛత్రవిరాజితః పుష్పభూషాభూషితశ్చ పుష్పాసవవిఘూర్ణితః మధుశ్రీర్మాధవశ్రీశ్చ ద్వే భార్యే తస్య సమ్మతే క్రీడతస్మేరవదనే సుమస్తబకకందుకైః అతీవ రమ్యం విపినం మధుస్రావి సమంతతః దశయోజన పర్యంతం కుసుమామోదవాయునా పరీతం దివ్యగంధర్వైః సాంగనైర్గానలోలుపైః శోభితం తద్వనం దివ్యం మత్తకోకిలనాదితం
వసంతలక్ష్మీ సంయుక్తం కామి కామ ప్రవర్ధనం. తర్వాత సీస ప్రాకారం. ఉభయ ప్రాకారాల మధ్య ఉండే వృక్షవనం సంతానవాటిక. ఇది కల్పవృక్ష జాతిలో ఒకటి సంతానం అని చెప్పబడుతున్నది. సంతానవాటిక. సంతానం అంటే ఒకదాని వెనకాల కొనసాగుతూ వచ్చేది అని అర్థం. అంటే ఏ సంపదైనా లోటు లేకుండా మళ్ళీ మళ్ళీ రావడాన్ని సంతానం అంటారు. అలాంటి సంతాన కల్పవనముల యొక్క వాటిక ఇక్కడున్నది. ఇక్కడ ఉండేటువంటి ఋతునాయకుడు గ్రీష్మ ఋతునాయకుడు. ఆయనకు 2 భార్యలు, శుక్రశ్రీ శుచిశ్రీ. అంటే జ్యేష్ఠం ఆషాఢం. వీటికి వైదిక భాషలో శుక్రశ్రీ శుచిశ్రీ అంటారు. ఆ ఋతుదేవత ఇక్కడ ఉంటాడు. తామ్రసాలాదుత్తరత్ర శీససాల ప్రకీర్తిత సముచ్ఛ్రాయ స్మృతోప్యస్య సప్తయోజన సంఖ్యయా సంతానవాటికా మధ్యే సాలయోస్తు ద్వయోర్నృప దశయోజన గంధస్తు ప్రసూనానాం సమంతతః హిరణ్యాభాని కుసుమాని ఉత్ఫుల్లాని నిరంతరం అమృతద్రవ సంయుక్త ఫలాని మధురాణి చ గ్రీష్మర్తుర్నాయకస్తస్యాః వాటికాయా నృపోత్తమా శుక్రశ్రీశ్చ శుచిశ్రీశ్చ ద్వే భార్యే జనసమ్మతే సంతాపత్రస్తలోకాస్తు వృక్షమూలేషు సంస్థితాః నానాసిద్ధైః పరివృతో నానాదేవైః సమన్వితః విలాసినీనాం బృందైస్తు చందనద్రవపంకిలైః పుష్పమాలాభూషితైస్తు తాళవృంతకరాంబుజైః. అటు తర్వాత వచ్చేది ఆరకూట ప్రాకారం. ఆరకూటం అంటే ఇత్తడి. ఈ 2 ప్రాకారాల మధ్య ఉండేటువంటి వృక్షవనం పేరు హరిచందనవనము. హరిచందనము కూడా కల్పవృక్ష జాతుల్లో ఒకటి. ఇక్కడ ఉండేటువంటి ప్రధాన ఋతుదేవత వర్ష ఋతుదేవత. ఈయనకి ప్రధానంగా 2 భార్యలు, నభశ్రీ నభస్యశ్రీ. అంటే శ్రావణమాసం భాద్రపాసం. ఇది కాక 12 రకాలు, అంటే 2 కాక మరో 10 కలుపుకుంటే 12 శక్తులు ఆ ఋతుదేవతతో ఉంటాయట. ఆ శక్తుల పేర్లు కూడా ఇందులో విశేషంగా వర్ణించారు. అంటే వర్షాల్లో ఉండే 12 రకాల భేదాలు అని అర్థం. ఇవి అంబాదుల, నిరతిష్ణ, భ్రవంతి, మేఘయంతి, వర్షయంతి, చుపునిక, ఇవి పేర్లు వరుసగా. ఈ 12 పేర్లు మనం చూస్తే వర్షాల్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల శక్తులు వర్ణించారు. అంటే ఎంత అద్భుతమైన వర్ణన ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇలా భావించితే వర్ష ఋతువు మనకు అనుకూలమవుతున్నది. ఆ వర్ష ఋతువు అన్ని బ్రహ్మాండాల్లో నియంత్రించే శక్తి మణిద్వీపంలో ఈ ప్రాకారంలో వర్ష ఋతు దేవతకు ఉంటున్నది. ఆ వర్ష ఋతు దేవత నివసించే ఈ ప్రాకారం హరిచందన ప్రాకారం. దాన్ని ఇప్పుడు ధ్యానిస్తున్నాం. ప్రాకార శోభితో రాజన్ శీతలాంబు నిషేవిభిః శీససాలాదుత్తరత్ర అపి ఆరకూటమయః శుభః ప్రాకారో వర్తతే రాజన్ మునియోజన దైర్ఘ్యవాన్ హరిచందన వృక్షాణాం వాటీ మధ్యే తయో స్మృతాః సాలయోరధినాథస్తు వర్షర్తుర్మేఘవాహనః విద్యుత్పింగళనేత్రశ్చ జీమూతకవచస్మృతః నభశ్రీశ్చ నభస్యశ్రీః.
స్వరస్యారస్య మాలిని అంబాదులా నిరత్నిశ్చ భ్రమంతి మేఘయంతిక వర్షయంతి చుపుణిక వారిధారా చ సమ్మతాః వర్షర్తోర్ద్వాదశ ప్రోక్తాః శక్తయో మదవిహ్వలాః నవపల్లవ వృక్షాశ్చ నవీన లతికాన్వితాః హరితాని తృణాన్యేవ వేష్టితాయైర్ధరాఖిల నదీనద ప్రవాహాశ్చ ప్రవహంతి చ వేగతః సరాంసి కలుషాంబూని రాగి చిత్త సమాని చ వసంతి దేవా సిద్ధాశ్చ ఏ దేవీ కర్మకారిణః వాపీ కూపతటాకాశ్చ ఏ దేవ్యర్థే సమర్పితాః తే గణా నివసంత్యత్ర సవిలాసాశ్చ సాంగనాః. అటు తర్వాత వచ్చేది పంచలోహ ప్రాకారం. ఇక్కడుండే వాటిక పేరు మందార వాటిక. మందారము అనగానే కల్పవృక్ష జాతుల్లో ఒకటి. అటువంటి మందార వాటిక, మనం చూసే మందార పువ్వులు కాదు, ఇది కల్పవృక్ష జాతులకు చెందినటువంటిది. అది మందార వాటిక. ఆరకూటమని ఇత్తడి ప్రాకారానికి పంచలోహ ప్రాకారానికి మధ్య ఉంటుంది ఈ మందార వాటిక. ఇక్కడుండే ఋతుదేవత శరదృతువు. ఇక్కడ ఇషశ్రీ ఊర్జశ్రీ అని ఇద్దరు భార్యలు ఉంటారు. అంటే శరదృతువులు వచ్చి ఆశ్వయుజ కార్తీక మాస దేవతలు, వారితో శోభిల్లుతూ ఉంటాడు. అటువంటి ఋతుదేవత శరదృతువు ఉన్న చోటు మందార వాటిక. ఆరకూటమయాదగ్రే సప్తయోజన దైర్ఘ్యవాన్ పంచలోహాత్మక సాలో మధ్యే మందార వాటిక నానా పుష్పలతాకీర్ణ నానా పల్లవ శోభిత అధిష్టాతాత్ర సంప్రోక్తః శరదృతురనామయః ఇషలక్ష్మీరూర్జలక్ష్మీః ద్వే భార్యే తస్య సమ్మతే నానా సిద్ధాః వసంత్యత్ర సాంగనాః సపరిచ్ఛదాః. ఆ తర్వాత రౌప్యశాలం అని చెప్పబడుతున్నది. రౌప్యం అంటే వెండి, వెండి ప్రాకారం అది. ఈ రెండిటి మధ్యలో ఉన్న వనం పేరు పారిజాత వనం. పారిజాతం కూడా కల్పవృక్షాల్లో ఒక జాతి. మనం మామూలుగా భూమి యందు చూసే పారిజాతం కాదు, కల్పవృక్ష జాతి ఇది. పారిజాత తరుమూల వాసినం అన్నప్పుడు కూడా కల్పవృక్ష మూలంలో ఉన్న హనుమంతుడని అర్థం తీసుకోవాలి. అలాంటి పారిజాత వాటిక కల్పవృక్షాల్లో ఆఖరి కల్పవృక్ష వనం ఇది. అంటే కల్పవాటిక నుంచి మొదలుపెట్టి క్రమంగా మనం ఇప్పుడు పారిజాత వాటిక వద్దకు వచ్చాం. ఇది కూడా కల్పవృక్షాలకు జాతిని ఎందుకన్నామంటే సంకల్పాలే కల్పవృక్షాలు అని భావనోపనిషత్తు చెప్తున్నది. ఈ కల్పవృక్షాలను ధ్యానిస్తే మన సంకల్పాలు నెరవేరుతాయి. అందుకే మణిద్వీప వర్ణంలో ఒక్కొక్క భూమిక ఒక్కొక్క రకమైన అభీష్టాన్ని నెరవేర్చుతుంటుంది. ఆ భూమిక దాటి అంటే ఈ కోరికలను దాటి అమ్మవారి పాదపద్మాల దగ్గరికి చేరగలగాలి. ఇవన్నీ తీర్చుతూ వెళుతుంటుంది. ఇది అమ్మవారి లోకం మరువద్దు అంటే లభించేవన్నీ అమ్మవారి లోకం నుంచి వచ్చే ప్రసాదాలనే భావనతో ఇప్పుడు ఈ వాటికలోకి మనం ప్రవేశిస్తున్నాం, పారిజాత వాటికలోకి. పంచలోహమయాదగ్రే సప్తయోజన దైర్ఘ్యవాన్ దీప్యమానో మహీశృంగైః వర్తతే రౌప్యశాలకః పారిజాతాటవీ మధ్యే ప్రసూనస్తబకాన్విత దశయోజన గంధీని కుసుమాని సమంతతః
మోదయంతి గణాన్ సర్వాణి ఏ దేవీ కర్మకారిణః తత్రాధినాథః సంప్రోక్తో హేమంతర్తుర్మహోజ్వలః సగణః సాయుధః సర్వాన్ రాగిణో రంజయన్ నృపా సహస్రీశ్చ సహస్యశ్రీః ద్వే భార్యే తస్య సమ్మతే వసంతి తత్ర సిద్ధాశ్చ ఏ దేవీ వ్రతకారిణః. అంటే ఈ పారిజాత వాటికలో హేమంత ఋతుదేవత ఉన్నాడు. ఆరుగురు భార్యలు సహస్యశ్రీ సహస్రి అనేవాళ్ళు. వీళ్ళెవరో కాదు, మార్గశీర్ష మాసం పుష్యమాస దేవతలు. అటు తర్వాత హేమసాలం అంటే బంగారు ప్రాకారం. అక్కడున్న వనం కదంబవనం. ఇది కల్పవృక్షవనం కాదు, కదంబవనములు. కదంబవనవాసిని అంటుంటాం కదా. ఈ కదంబవనాలతో వృక్షాల ప్రాకారాలన్నీ అయిపోతున్నాయండి. కదంబవనం 7వ ప్రాకారంలో చెప్పబడుతున్నది. సాలముల లెక్క ప్రకారం చూస్తే హేమసాలం, వనాల లెక్క ప్రకారం చూస్తే 7వది. రౌప్యసాలమయాదగ్రే సప్తయోజన దైర్ఘ్యవాన్ సౌవర్ణసాల సంప్రోక్తః తప్తహాటక కల్పితః మధ్యే కదంబవాటీతు పుష్పపల్లవశోభితా కదంబమదిరాధారాః ప్రవర్తంతే సహస్రశః యాభిర్నిపీతపీతాభిః నిజానందోనుభూయతే తత్రాధినాథః సంప్రోక్తః శైశిరర్తుర్మహోదయః తపశ్రీశ్చ తపస్యశ్రీః ద్వే భార్యే తస్య సమ్మతే మోదమానః సహయితాభ్యాం వర్తతే శిశిరాకృతిః నానావిలాస సంయుక్తో నానాగణసమావృతః నివసంతి మహాసిద్ధా ఏ దేవీ దానకారిణః నానాభోగసముత్పన్న మహానందసమన్వితాః సాంగనాః పరివారైస్తు సంఘర్ష పరివారితాః. ఈ కదంబ వాటికలో ఉన్నటువంటి ఋతుదేవత శిశిర ఋతుదేవత. ఆయనకున్న 2 భార్యలు తపశ్రీ తపస్యశ్రీ. అంటే మాఘమాసం ఫాల్గుణ మాసం. ఇక్కడితో మొత్తం సంవత్సర చక్రం అనగా ఋతుచక్రం పూర్తయినది. ఋతుదేవతలు ఉన్న ప్రాకారాలు కూడా పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి ప్రారంభమవుతున్నవి రత్న ప్రాకారాలు. అంటే ముందు వచ్చినవి లోహములు, తర్వాత వనాలు వృక్షాలు. ఇప్పుడు వస్తున్నది రత్న ప్రాకారాలు. అంటే ప్రాకారాలు ఆయా రత్నములతో ఉంటాయి. ఆ ప్రాకారాల మధ్యలో ఉన్నటువంటి చోట్లు కూడా ఆ రత్నకాంతులతో ఉంటాయి. ఇప్పుడు పుష్పరాగ ప్రాకారం, దీనికి పుష్యరాగం అని కూడా వ్యవహారం ఉన్నది. పుష్యరాగం యొక్క ప్రాకారం మనకి గ్రహానికో రత్నం అంటారు. కానీ నవరత్న ప్రాకార ధ్యానం చేస్తే అన్ని గ్రహ దోషాలు పోతాయండి. ఎందుకంటే ఆ గ్రహాలకు అధిదేవతలైనటువంటి రత్నశక్తులు అక్కడ ఉన్నాయి. అంటే సర్వ విశ్వాన్పై ప్రభావం చూపించే గ్రహాలను నిగ్రహించే శక్తి ఈ రత్న ప్రాకారాల్లో ఉన్నది. అటువంటి రత్న ప్రాకారాలని ధ్యానం చేసుకోవడం మొదలవుతుంది. ఇక్కడ పుష్పరాగ ప్రాకారం ఇది. ఇక్కడ అనేక రకమైన స్తంభములు, మండపములు, సరస్సులు అన్నీ కూడా పుష్పరాగ కాంతులతోనే ప్రకాశిస్తుంటాయి. దిక్పాల దేవతలు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు దిక్పాల దేవతలు. ఒక్కొక్క దిక్కులో ఆయా దిక్పాలకులు ఈ ప్రాకారంలో ఉంటారు. ఒక్కొక్క దిక్కులు అంటే తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, ఇలా చెప్పబడుతూ ఆ దిక్పాల దేవతలు ఉంటారు. ఈ దిక్పాల దేవతలు సర్వబ్రహ్మాండాల దిక్కుల్ని పాలించే శక్తులు వారు.
స్వర్ణసాలమయాదగ్రే మునియోజనదైర్ఘ్యవాన్ పుష్పరాగమయస్సాలః కుంకుమారుణ విగ్రహః పుష్పరాగమయీ భూమిః వనాన్యుపవనాని చ రత్నవృక్షాలవాలాశ్చ పుష్పరాగమయాః స్మృతాః ప్రాకారో యస్య రత్నస్య తద్రత్నరచితాద్రుమాః వనభూః పక్షిణశ్చైవ రత్నవర్ణజలాని చ మండపస్తంభాః సరాంసి కమలాని చ ప్రాకారే తత్ర యద్యత్ స్యాత్ తత్సర్వం తత్సమం భవేత్ పరిభాషేయముద్దిష్ట రత్నశాలాధిషు ప్రభో తేజసాస్యా లక్షగుణః పూర్వసాలాత్ పరో నృప దిక్పాలా నివసంత్యత్ర ప్రతిబ్రహ్మాండవర్తినాం దిక్పాలానాం సమష్ట్యాత్మ రూపాః స్ఫూర్జద్వరాయుధాః. ఆ దిక్పాలకుల గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు ఈ ప్రాకారంలో ఉన్నవారు. ఒక్కొక్క దిక్పాలకుడు సమిష్టి దిక్పాలకుడు అంటున్నారు. సమిష్టి అంటే ప్రతి బ్రహ్మాండంలో మళ్ళీ దిక్కులు ఉంటాయి కదా, అక్కడ దిక్పాలకులు ఉంటారు కదా, వారందరి యొక్క సమిష్టి దిక్పాలక శక్తి ఇక్కడున్నది అని వర్ణిస్తున్నారు. దీన్ని బట్టి దిగ్దేవతల అనుగ్రహం ఈ ప్రాకారం ధ్యానించడం వల్ల లభిస్తున్నది. ఎప్పుడైనా ఏదో దిక్కుకు వెళ్ళక తప్పదు, మనకి ఏదో దిక్కునుంటాం. ఆ దిగ్దేవత అనుగ్రహించాలి అంటే ఈ ప్రాకారాన్ని ధ్యానించాలి. పూర్వశాలం సముత్తుంగ శృంగాపూరమరావతి నానోపవన సంయుక్త మహేంద్రస్తత్ర రాజతే స్వర్గశోభా చ యా స్వర్గే యావతి స్యాత్ తతోధికా సమష్టిశతనేత్రస్య సహస్రగుణత స్మృత ఐరావత సమారూఢో వజ్రహస్త ప్రతాపవాన్ దేవసేనా పరివృతో రాజతేత్ర శతక్రతుః దేవాంగనాగణయుత శచీ తత్ర విరాజతే. ఆ ప్రాకారంలో తూర్పున ఇంద్రలోక వర్ణన జరిగింది. ఇప్పుడు ఆగ్నేయంలో అగ్నిలోకాన్ని చెప్తున్నారు. వహ్నికోణే వహ్నిపురి వహ్నిపూః సదృశీ నృప స్వాహా స్వధా సమాయుక్త వహ్నిస్తత్ర విరాజతే నిజవాహన భూషాఢ్యో నిజదేవగణైర్వృతః. ఆగ్నేయంలో అగ్నిలోకంలో స్వాహా స్వధ అనే శక్తులతో అగ్నిదేవుడు అక్కడ ప్రకాశిస్తాడు. ఇప్పుడు దక్షిణ దిశలోకి వస్తున్నాం. యామ్యాసాయాం యమపురి తత్ర దండధరో మహాన్ స్వభటైర్వేష్టితో రాజన్ చిత్రగుప్త పురోగమైః నిజశక్తియుతో భాస్వత్ తనయోస్తి యమో మహాన్. ఈ యమపురిలో యముడు దండధరుడై చిత్రగుప్తుడు మొదలైనటువంటి తన యొక్క పరివారంతో శక్తులతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇప్పుడు నైరుతి దిశలోకి వస్తున్నాం. నైరుత్యాం దిశి రాక్షస్యాం రాక్షసై పరివారితః
ఖడ్గధారీ స్ఫురన్నాస్తే నిరుతిర్నిజశక్తియుక్. నిరుతి అనేవాడు ఒక రాక్షస జాతికి చెందినవాడు. ఆ నిరుతి దిక్కుకు అధిపతి. ఖడ్గధారి, ఖడ్గాన్ని ధరించి ఉంటాడు. దాని తర్వాత వరుణ దిశ అంటే పడమటి దిశ. వారుణ్యాం వరుణో రాజా పాశధారీ ప్రతాపవాన్ మహాఝష సమారూఢో వారుణీ మధువిఫ్ఫలాః నిజశక్తి సమాయుక్తో నిజయాదో గణాన్వితః సమాస్తే వారుణే లోకే వరుణానీరతాకులః. తర్వాత వాయువ్య కోణం వాయులోకం. వాయుకోణే వాయులోకో వాయుస్తత్రాధితిష్ఠతి వాయుసాధన సంసిద్ధ యోగిభిః పరివారితః ధ్వజహస్తో విశాలాక్షో మృగవాహన సంస్థితః మరుద్గణైః పరివృతో నిజశక్తి సమన్వితః. వరుణుడు మత్స్యవాహనంపై కూర్చున్నట్లుగానే వాయువు మృగవాహనం అంటే లేడి వాహనంగా ఉంటాడు. తర్వాత ఉత్తరస్యాందిశి ఉత్తర దిక్కు వైపు వెళుతూ ఉన్నాం. అది యక్షలోకం. అక్కడ కుబేరుడు ఉంటాడు. మణిభద్రుడు, పూర్ణభద్రుడు మొదలైన వారితో వర్ణిస్తున్నారు. ఉత్తరస్యాందిశి మహాన్ యక్షలోకోస్తి భూమిప యక్షాధిరాజస్తత్రాస్తే వృద్ధిరుద్యాదిశక్తిభిః నవభిర్నిధిభిర్యుక్తః తుందిలో ధననాయకః మణిభద్ర పూర్ణభద్రో మణిమాన్ మణికంధరః మణిభూషో మణిస్రగ్వి మణికార్ముకధారకః ఇత్యాది యక్షసేనానీ సహితో నిజశక్తియుక్. ఇప్పుడు దిక్కుల్లో చివరిది ఈశాన్యం. ఆ ఈశాన్యంలో రుద్రలోకం చెప్పబడుతుంటుంది. ఈ రుద్రలోకం విశేషం ఏంటంటే మొత్తం ఏకాదశ రుద్ర సంబంధమైనటువంటి లోకం ఇది. ఇది రుద్ర నమ్మకంలో చెప్పబడ్డ సర్వదేవతలు ఇక్కడ ఉంటారు అని చెప్తున్నారు. ఇది చాలా విశేషంగా ధ్యానించవలసిన స్థానం ఇది. ఈ ధ్యానం వల్ల రుద్రకృప మనకు లభిస్తుంది. ఈశాన కోణే సంప్రోక్తో రుద్రలోకో మహత్తరః అనర్ఘ్యరత్న ఖచితో యత్ర రుద్రోధిదైవతం మన్యుమాన్ దీప్తనయనో బద్ధపృష్ఠమహేషుధిః స్ఫూర్జద్ధనుర్వామహస్తో అధిజ్య ధన్వభిరావృతః స్వసమానైరసంఖ్యాత రుద్రైః శూలవరాయుధైః వికృతాస్యైకరాళాస్యైః వమధ్వన్నిభిరాస్యతః దశహస్తైః శతకరైః సహస్రభుజసంయుతైః దశపాదైర్దశగ్రీవైః త్రినేత్రైరుగ్రమూర్తిభిః అంతరిక్షచరాయే చ ఏ చ భూమిచరా స్మృతాః రుద్రాధ్యాయే స్మృతా రుద్రాః తైః సర్వైశ్చ సమావృతః రుద్రాణి కోటిసహితో భద్రకాళ్యాది మాతృభిః నానాశక్తి సమావిష్ట డామర్యాదిగణావృతః వీరభద్రాదిసహితో
రుద్రో రాజన్ విరాజతే ముండమాలాధరో నాగవలయో నాగకంధరః వ్యాఘ్రచర్మ పరిధానో గజచర్మోత్తరీయకః చితాభస్మానులిప్తాంగః ప్రమథాదిగణావృతః నినదడ్డమరుధ్వానైః బధిరీకృతదిङ्मुखः అట్టహాసాస్ఫోటశబ్దైః సంత్రాసితనభస్థలः భూతసంఘసమావిష్టో భూతావాసే మహేశ్వరः ఈశానదిక్పతిः సోయం నామ్నా చేశాన ఏవ చ. ఇప్పుడు పుష్పరాగమయ్యే ప్రకారం దాటేశాం. దిక్పాలకులు అక్కడున్నారు. అంటే ముందు కాలం దాటాం, ఇప్పుడు దిక్కులు దాటాం. కాలం దిక్కులు దాటిపోయిన స్థితి మణిద్వీపంలో ఇప్పుడు లభిస్తున్నది. ఈ దివ్యమైనటువంటి ప్రాకారం పద్మరాగమయ ప్రాకారం. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పద్మరాగ మణులతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా 64 దేవతలు ఉంటారు. 64 దేవతల పేర్లు కూడా చెప్తున్నారు. ఈ 64 వివిధములైన పరివారాలతో ఉంటారు. మళ్ళీ వాళ్ళకి పరివారాలు ఉంటాయి. వీళ్ళు కళాదేవతలు అని చెప్పబడుతుంటారు. వీళ్ళు చతుషష్ఠి కళలు అంటారు. వారి యొక్క అనుగ్రహం లభిస్తే విద్యలు సిద్ధిస్తాయి. పుష్పరాగమయాదగ్రే కుంకుమారుణ విగ్రహ పద్మరాగమయస్సాలో మధ్యే భూశ్చైవ తాదృశీ దశయోజనవాన్ దైర్ఘ్యే గోపురద్వార సంయుతః తన్మణిస్తంభ సంయుక్త మండపాః శతశో నృప మధ్యే భువి సమాసీనాః చతుషష్టిమితాః కళాః నానాయుధధరా వీరా రత్నభూషిణభూషితాః ప్రత్యేకలోకస్తాసాం తు తత్తల్లోకస్య నాయకాః సమంతాత్ పద్మరాగస్య పరివార్య స్థితాః సదా స్వస్వలోకజనైర్జుష్టాః స్వస్వవాహనహేతిభిః తాసాం నామాని వక్ష్యామి శృణుత్వం జనమేజయ. 64 కూడా ఒక్కొక్కరికి తమదంటూ పరివారం, తమకంటూ వాహనాలు ఉంటాయి. అటువంటి దివ్యమైన వారి ఒక్కొక్కరి పేర్లు చెప్తున్నాను విను అంటున్నాడు వ్యాసదేవుడి జనమేజయంతో. వీళ్ళ పేర్లు మనం విన్నా ధన్యులమవుతాం. ఆ పేర్లు చెప్తున్నారు ఇప్పుడు. పింగళాక్షి విశాలాక్షి సమృద్ధిర్వృద్ధిరేవ చ శ్రద్ధా స్వాహా స్వధాభిఖ్యా మాయా సంజ్ఞా వసుంధరా త్రిలోకధాత్రీ సావిత్రీ గాయత్రీ త్రిదశేశ్వరీ సురూపా బహురూపా చ స్కందమాతా అచ్యుత ప్రియా విమలా చామలా తద్వత్ అరుణి పునరారుణి ప్రకృతిర్వికృతి సృష్టి స్థితి సంహృతిరేవ చ సంధ్యా మాతా సతీ హంసి మర్దికా వజ్రికా పరా దేవమాతా భగవతి దేవకీ కమలాసనా త్రిముఖీ సప్తముఖ్యాన్యా సురాసుర విమర్దిని
లంబోష్ఠీ చోర్ధ్వకేశీ చ బహుశీర్షా వృకోదరీ రథరేఖాహ్వయా పశ్చాత్ శశిరేఖా తథా పరా గగనవేగా పవనవేగా చైవ తతః పరం అగ్రే భువనపాలా స్యాత్ తత్పశ్చాన్మదనాతురా అనంగానంగమథన తథైవానంగమేఖలా అనంగకుసుమా పశ్చాత్ విశ్వరూపాసురాధికా క్షయంకరీ భవేచ్చక్తి అక్షోభ్యా చ తతః పరం సత్యవాదిన్యథ ప్రోక్త బహురూపా శుచివ్రత ఉదారాఖ్యా చ వాగీషీ చతుషష్టిమితా స్మృతాః జ్వలజ్జిహ్వాననాః సర్వా వమంతో వహ్నిముల్బణం జలం పిబామః సకలం సంహరామో విభావసుం పవనం స్తంభయామోద్య భక్షయామోఖిలం జగత్ ఇతి వాచం సంగిరంతే క్రోధ సంరక్తలోచనాః చాపబాణధరా సర్వా యుద్ధాయైవోత్సుకాః సదా దంష్ట్రా కటకటారావైః బధిరీకృతదిङ्ముఖా పింగోర్ధ్వకేశ్యః సంప్రోక్తాః చాపబాణకరాः సదా శతాక్షౌహిణికా సేనాపి ఏకైకస్యా ప్రకీర్తితా ఏకైకశక్తేః సామర్థ్యం లక్షబ్రహ్మాండనాశనే శతాక్షౌహిణికా సేనాః తాదృశీ నృపసత్తమా కిం న కుర్యాత్ జగత్యస్మిన్ అశక్యం వక్తుమేవ తత్ సర్వాపి యుద్ధ సామగ్రీ తస్మిన్ సాలే స్థితా మునే రథానాం గణనా నాస్తి హయానాం కరిణాం తథా శస్త్రాణాం గణనా తద్వత్ గణానాం గణనా తథా. తర్వాతి ప్రాకారం రత్న ప్రాకారంలో గోమేధిక రత్న ప్రాకారంలోకి వెళుతున్నాం. పద్మరాగమయం నుంచి గోమేధ రత్న ప్రాకారం మధ్యలో విశాలమైనటువంటి స్థలం. ఇదంతా గోమేధిక రత్న కాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఇక్కడ మొత్తం 32 శక్తులు ఉంటాయి. ఇందాక 64, ఇప్పుడు 32. ఈ 32 శక్తుల పేర్లు కూడా ఇందులో ఉంటాయి. శ్రద్ధగా వాటిని అనుసంధానం చేసుకోవచ్చు. పద్మరాగమయాదగ్రే గోమేధ మణినిర్మిత దశయోజన దైర్ఘ్యేణ ప్రాకారో వర్తతే మహాన్ భాస్వజ్జపా ప్రసూనాభో మధ్యభూస్తస్య తాదృశీ గోమేధ కల్పితాన్యేవ తద్వాసి సదనాని చ పక్షిణస్తంభవర్యాశ్చ వృక్షావాప్యః సరాంసి చ గోమేధ కల్పితా ఏవ కుంకుమారుణ విగ్రహాః
తన్మధ్యస్థా మహాదేవ్యో ద్వాత్రింశచ్చక్తయ స్మృతాః నానాశస్త్రప్రహరణాః గోమేదమణిభూషితాః ప్రత్యేకలోకవాసిన్యః పరివార్యసమంతతః గోమేదసాలే సన్నద్ధాః పిశాచవదనా నృపా స్వర్లోకవాసిభిర్నిత్యం పూజితాశ్చక్రబాహవః క్రోధరక్తేక్షణాః భింది పచచ్ఛింది దహేతి చ వదంతి సతతం వాదం యుద్ధోత్సుక హృదంతరాః ఏకైకస్యా మహాశక్తేః దశాక్షౌహిణికా మతా సేనా తత్రాప్యేకశక్తిః లక్షబ్రహ్మాండనాశిని తాదృశీనాం మహాసేనా వర్ణనీయా కథం నృప రథానాన్నైవ గణన వాహనానాం తథైవ చ సర్వయుద్ధ సమారంభాః తత్ర దేవ్యా విరాజతే తాసాం నామాని వక్ష్యామి పాపనాశకరాణి చ. ఇక్కడ మొత్తం 32 శక్తులు వర్ణించబడుతున్నాయి. వాటి పేర్లు ఇప్పుడు వివరిస్తున్నారు. ఆ పేర్లు వింటేనే చాలు పాపములు పోతాయి అంటున్నారు వ్యాసదేవుడు జనమేజయునితో. అవి మహాశక్తులు, ఒక్కొక్కరు కూడా యుద్ధానికి ఉత్సాహంగా ఉంటాయి. అందుకే భింది పచ చింది దహ అంటే కొట్టు, తగలబెట్టు, మోదు, బాదు ఇవి శబ్దాలు అక్కడ వినబడుతుంటాయట. అంటే వీళ్ళు ఒక్కొక్కరు బ్రహ్మాండాలు ఎన్నిటినో నశింపజేయగలిగిన శక్తి ఉన్నవారు. అంటే అవసరం వస్తే అధర్మపరుల్ని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి శక్తులు వీరందరూ కూడా. వాటి పేర్లు చెప్తున్నారు. ఆ పేర్లు వింటే ముందు పాపాలు నశిస్తాయి. విద్యా హ్రీ పుష్టయ ప్రజ్ఞ సినీవాలి కుహుస్తథా రుద్రా వీర్యా ప్రభానంద పోషిణీ రుద్ధిదా శుభా కాళరాత్రిర్మహారాత్రి భద్రకాళీ కపర్దిని వికృతిర్దండిముండిన్యౌ సేందుఖండాశిఖండిని నిశుంభశుంభమథిని మహిషాసురమర్దిని ఇంద్రాణి చైవ రుద్రాణి శంకరార్ధశరీరిణి నారీ నారాయణీ చైవ త్రిశూలిన్యపి పాలిని అంబికాహ్లాదిని పశ్చాత్ ఇత్యేవం శక్తయ స్మృతా యద్యేతా కుపితా దేవ్యః తదా బ్రహ్మాండనాశనం పరాజయో న చైతాసాం కదాచిత్ క్వచిదస్తి. గోమేధక ప్రాకారం దాటాము. తర్వాత హీర ప్రాకారం. హీర అంటే వజ్రం, వజ్రంతో ఉన్నటువంటి ప్రాకారం. ఇక్కడ కూడా వజ్రమయమైనటువంటి భూమి, వజ్రమయమైనటువంటి సరస్సులు, వృక్షాలు అన్నీ వజ్రకాంతులతో ఉంటాయి. ఇక్కడ అమ్మవారి యొక్క పరిచారకులు ఉంటారు. భువనేశ్వరీదేవి పరిచార దేవతలు ఉంటారు. వారి పేర్లు కూడా వస్తాయి. ఒక్కొక్క పరిచారికకి 1,00,000 దాసీలు ఉంటారు. అంటే అమ్మవారి దాసీగణాలకి దాసీలు ఎందరు ఉంటారు చూడండి. అంటే అమ్మకి దాస్యం చేస్తే మనకు దాస్యం చేస్తూ ఎందరో ఉంటారని చెప్పడం. వీరు అమ్మవారికి పరిచారకులుగా ఉన్నవారు. వారి పేర్లు తలంచుకుంటే ధన్యులవుతారు. ఎందుకంటే అమ్మకి పరిచర్య చేసే భాగ్యం పొందిన వారందరూ కూడా. వీరందరూ హీర ప్రాకారంలో ఉంటారు. గోమేదకమయాదగ్రే
సద్వజ్రమణి నిర్మితః దశయోజన తుంగోసౌ గోపురద్వార సంయుతః కవాట శృంఖలాబద్ధో నవవృక్ష సముజ్వలః సాలస్తన్మధ్య భూమ్యాపి సర్వం హీరమయం స్మృతం గృహాణి వీథయోరథ్య మహామార్గాంగణాని చ వృక్షాలవాలతరవః సారంగా అపి తాదృశాః దీర్ఘికాశ్రేణయో వాప్యః తటాకాః కూపసంయుతాః తత్ర శ్రీభువనేశ్వర్యాః వసంతి పరిచారికాః ఏకైకా లక్షదాసీభిః సేవితా మదగర్వితా కాలవృంతధరా కాశ్చిత్ చషకాఢ్యకరాంబుజాః కాశ్చిత్తాంబూలపాత్రాణి ధారయంత్యోతిగర్వితాః కాశ్చిత్తచ్ఛత్రధారిణ్యః చామరాణాం విధారికాః నానావస్త్రధరాః కాశ్చిత్ పుష్పకరాంబుజాః నానాదర్శకరాః కాశ్చిత్ కుంకుమలేపనం ధారయంత్యః కజ్జలం చ సింధూరచషకం పరాః కాశ్చిచ్చిత్రకనిర్మాత్ర్యః పాదసంవాహనే రతాః కాశ్చిత్తు భూషాకారిణ్యో నానాభూషాధరాః పరాః పుష్పభూషణనిర్మాత్ర్యః పుష్పశృంగారకారికాః నానావిలాసచతురాः బహ్య ఏవం విధాః పరాః నిబద్ధపరిధానీయా యువత్యః సకలా అపి దేవీ కృపాలేశవసాత్ తుచ్చీకృతజగత్రయాః ఏతా దూత్య స్మృతా దేవ్యః శృంగారమదగర్వితాః తాసాం నామాని వక్ష్యామి శృణు మే నృపసత్తమా. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తున్నారు, అమ్మవారి పరిచారకుల పేర్లు. ప్రధానంగా 8 మంది వీరు. అనంగ రూపా ప్రథమా, అనంగ మదనాపర, తృతీయాతు తత ప్రోక్త సుందరీ మదనాతుర, తతో భువన వేగా స్యాత్ తథా భువనపాలికా స్యాత్ సర్వశిశిరానంగ వేదనానంగమేఖల విద్యుద్దామ సమానాంగ్యః త్వణత్కాంచీగుణాన్వితాః రణన్మంజీరచరణాః బహిరంతరితస్తతః ధావమానాస్తు శోభంతే సర్వా విద్యుల్లతోపమాః కుశలా సర్వకార్యేషు వేత్రహస్తా సమంతతః అష్టదిక్షు తథైతాసాం ప్రాకారాద్ బహిరేవ చ సదనాని విరాజంతే
నానావాహనహేతిభిః. తర్వాత ప్రాకారం 13వది వైఢూర్య ప్రాకారం అని చెప్పబడుతున్నది. ఇక్కడ ప్రధానంగా అష్టమాతృకా దేవతలు ఉంటారు. బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి మొదలైన దేవతలు. వజ్రసాలాదగ్రభాగే సాలో వైఢూర్య నిర్మితః దశయోజన తుంగోసౌ గోపురద్వారభూషితః వైఢూర్య భూమిః సర్వాపి గృహాణి వివిధాని చ వీథ్యోరథ్యా మహామార్గాః సర్వే వైఢూర్య నిర్మితాః వాపీకూపతటాకాశ్చ స్రవంతీనాం తటాని చ వాలుకా చైవ సర్వాపి వైఢూర్యమణి నిర్మితాః తత్రాష్టదిక్షు పరితో బ్రాహ్మ్యాదీనాం చ మండలం నిజైర్గుణై పరివృతం భ్రాజతే నృపసత్తమా ప్రతి బ్రహ్మాండమాతॄణాం తాః సమష్టయైరితాః బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చ తథేంద్రాణి చాముండా సప్తమాతరః అష్టమీ తు మహాలక్ష్మీః నామ్నా ప్రోక్తాస్తు మాతరః బ్రహ్మరుద్రాదిదేవానాం సమాకారాస్తు తా స్మృతాః జగత్కల్యాణకారిణ్యః స్వస్వసేనా సమావృతాః తత్సాలస్య చతుర్ద్వార్షు వాహనాని మహేషితుః సజ్జాని నృపతే సంతి సాలంకారాణి నిత్యశః దంతి నక్కోటిశో వాహాః కోటిశశిబికాస్తథా హంసాః సింహాశ్చ గరుడాః మయూరా వృషభాస్తథా తైర్యుక్తాః స్యందనాస్తద్వత్ కోటిశో నృపనందన పార్ష్ణిగ్రాహ సమాయుక్తాః ధ్వజైరాకాశచుంబినః కోటిశస్తు విమానాని నానాచిహ్నాన్వితాని చ నానావాదిత్రయుక్తాని మహాధ్వజయుతాని చ. తర్వాత 14వది ఇంద్రనీల ప్రాకారం. ఇంద్రనీలం అంటే తెలుసు, నీలమణులతో కూడిన ప్రాకారం. ఇక్కడ ఒక పద్మాకారంలో భవనాలు నిర్మాణమై ఉంటాయి. మొత్తం 16 దళాల పద్మమది. ఒక్కొక్క దళంలో ఒక్కొక్క శక్తి తప్పున ఉంటారు. ఆ శక్తులు ఇందులో స్మరిస్తూ ఉన్నాం. వైఢూర్యమణిసాలస్యాపి అగ్రే సాలపరస్మృతః దశయోజనతుంగోసౌ ఇంద్రనీలాశ్మనిర్మితః తన్మధ్యభూస్తథా వీథ్యో మహామార్గాగృహాణి చ వాపీకూపతటాకాశ్చ సర్వే తన్మణినిర్మితాః తత్ర పద్మంతు సంప్రోక్తం బహుయోజన విస్తృతం షోడశారం దీప్యమానం సుదర్శనమివాపరం తత్ర షోడశ శక్తీనాం స్థానాని వివిధాని చ సర్వోపస్కరయుక్తాని
సమృద్ధాని వసంతి తాసాం నామాని వక్ష్యామి శృణు మే నృపసత్తమా. ఆ 16 శక్తుల పేర్లు చెప్తున్నారు. కరాళీ వికారాళీ చ తథో మాచ సరస్వతి శ్రీ దుర్గోషా తథా లక్ష్మీ శృతిశ్చైవ స్మృతిర్ధృతి. మళ్ళీ ఈ నామాలు ఒక్కసారి చెప్పండి అమ్మా. కరాళీ చ వికరాళీ చ తథో మాచ సరస్వతి శ్రీ దుర్గోషా తథా లక్ష్మీ శృతిశ్చైవ స్మృతిర్ధృతి. శ్రద్ధా మేధా మతి కాంతి ఆర్యా షోడశ శక్తయః నీలజీమూత సంకాశాః కరవాలకరాంబుజాః సమాఖేటకధారిణ్యో యుద్ధోపక్రాంతమానసాః సేనాన్యః సకలాయేతాః శ్రీదేవ్యా జగదీశితుః ప్రతిబ్రహ్మాండ సంస్థానాం శక్తీనాం నాయికా స్మృతాః బ్రహ్మాండ క్షోభకారిణ్యో దేవీ శక్త్యుపబృంహితాః నానారథ సమారూఢాః నానాశక్తిభిరన్వితాః ఏతత్ పరాక్రమం వక్తుం సహస్రాస్యోపి న క్షమః. తర్వాత 18 ముక్తారత్న ప్రాకారం. ముక్త అంటే ముత్యములు, ముత్యాల రత్న ప్రాకారం కనబడుతున్నది. ఇక్కడ అమ్మవారి యొక్క సమాచార జ్ఞానశక్తులు కూర్చుకుంటుంటాయి. అంటే అమ్మవారికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసేటువంటి జ్ఞానశక్తులు వీళ్ళ పేర్లు కూడా ఇందులో ఉంటాయి. అనంగమదన, అనంగ కుసుమ ఇత్యాదులు. ఈ దివ్యమైన ముక్తారత్న ప్రాకార దేవతలకు నమస్కరించుకుంటూ వర్ణన చూద్దాం. ఇంద్రనీల మహాసాలాత్ అగ్రేతు బహువిస్తృత ముక్తా ప్రాకార ఉదితో దశయోజన దైర్ఘ్యవాన్ మధ్యభూ పూర్వవత్ ప్రోక్త తన్మధ్యేష్టదళాంబుజం ముక్తామణిగణాకీర్ణం విస్తృతంతు సకేసరం తత్ర దేవీ సమాకారా దేవ్యాయుధధరా సదా. ఈ 8 మంది అమ్మవారి ఆకారంతో ఉంటారు. వీరి జ్ఞానశక్తులు గనక వీళ్ళకి అష్టమంత్రినులు అని పేరు. ఇది ఎలా ఉంటుందంటే 8 దళాల పద్మంలా ఆకారం ఉంటే ఒక్కొక్క దళంలో ఒక్కొక్క శక్తి ఉంటూ ఉంటారు. వీళ్ళు అష్టమంత్రినులు అమ్మవారి ఆకారంలోనే ప్రకాశిస్తూ ఉంటారు. సంప్రోక్త అష్టమంత్రిణ్యో జగద్వార్తా ప్రబోధికా దేవీ సమాన భోగాస్తా ఇంగితజ్ఞాస్తు పండితా కుశలా సర్వకార్యేషు స్వామి కార్యపరాయణా దేవ్యభిప్రాయ బోధ్యస్థా చతురా అతిసుందరా నానాశక్తి సమాయుక్తా ప్రతిబ్రహ్మాండవర్తినాం ప్రాణినాం తాః సమాచారం జ్ఞానశక్త్యా విదంతి చ తాసాం నామాని వక్ష్యామి మత్త శృణు నృపోత్తమా అనంగకుసుమా ప్రోక్తాపి అనంగకుసుమాతురా అనంగమదనా తద్వత్ అనంగమదనాతురా భువన పాలాతు సా
గగనవేగా చైవ తతః పరం శశిరేఖా చ గగనరేఖా చైవ తతః పరం పాశాంకుశవరాభీతిధరా అరుణ విగ్రహాః విశ్వసంబంధినీం వార్తాం బోధయంతి ప్రతిక్షణం. ముక్తారత్న ప్రాకారం దాటి మహామరకత ప్రాకారం. ఆ మరకత ప్రాకారం పచ్చల ప్రాకారం. ఈ ప్రాకారంలో ప్రధానంగా బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మన్మథుడు, అలాగే కుబేరుడు, గణపతి ప్రకాశిస్తూ ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి భూమికిది. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అంటే అన్ని బ్రహ్మాండాలకు కలిపినటువంటి సమిష్టి బ్రహ్మ, సమిష్టి విష్ణు, సమిష్టి రుద్రుడు, దానితో పాటు కుబేరుడు, గణపతి, సమస్త బ్రహ్మాండాలను శాసించే మహాగణపతి స్వరూపం కూడా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. వీటిని ఇప్పుడు గ్రహిద్దాం. ముక్తాసాలాదగ్రభాగే మహామారకతోపరః సాలోత్తమః సముద్దిష్టో దశయోజనదైర్ఘ్యవాన్ నానా సౌభాగ్య సంయుక్తో నానా భోగ సమన్వితః మధ్యభూస్తాదృశీ ప్రోక్త సదనాని తథైవ చ షట్కోణమత్ర విస్తీర్ణం కోణస్థా శృణు పూర్వకోణే చతుర్వక్త్రో గాయత్రీ సహితో విధి కుండికాక్షగుణాభీతి దండాయుధరపరః తదాయుధరా దేవి గాయత్రీ పరదేవత వేదాః సర్వే మూర్తిమంతః శాస్త్రాణి వివిధాని చ స్మృతయశ్చ పురాణాని మూర్తిమంతి వసంతి ఏ బ్రహ్మ విగ్రహాః సంతి గాయత్రీ విగ్రహాశ్చ ఏ వ్యాహృతీనాం విగ్రహాశ్చ తే నిత్యం తత్ర సంతి రక్షకోణే శంఖచక్ర గదాంబుజకరాంబుజా సావిత్రీ వర్తతే తత్ర మహావిష్ణుశ్చ తాదృశః ఏ విష్ణు విగ్రహాః సంతి మత్స్యకూర్మాదయోఖిలాః సావిత్రీ విగ్రహాయే చ సర్వే తత్ర వసంతి వాయుకోణే పరశ్వక్ష మాలాభయవరాన్వితః మహారుద్రో వర్తతేత్ర సరస్వత్యపి తాదృశీ ఏ తు రుద్రభేదా స్యుః దక్షిణాస్యాదయో నృప గౌరీ భేదాశ్చ ఏ సర్వే తే తత్ర నివసంతి చతుషష్ట్యాగమా ఏ చ ఏ చాన్యేప్యాగమా స్మృతాః తే సర్వే మూర్తిమంతశ్చ తత్ర వై నివసంతి అగ్నికోణే రత్నకుంభం తథా మణికరండకం దధానో నిజహస్తాభ్యాం కుబేరో ధననాయకః నానావీథీ సమాయుక్తో మహాలక్ష్మీ సమన్వితః దేవ్యా నిధిపతిస్త్వాస్తే స్వగణైః పరివేష్టితః వారుణే తు మహాకోణే మదనో రతిసంయుతః
పాశాంకుశధనుర్బాణధరో నిత్యం విరాజతే శృంగారమూర్తిమంతస్తు తత్ర సన్నిహితాః సదా ఈశానకోణే విఘ్నేశో నిత్యం పుష్టిసమన్వితః పాశాంకుశధరో వీరో విఘ్నహర్తా విరాజతే విభూతయో గణేశస్య యాయాః సంతి నృపోత్తమా తాః సర్వా నివసంత్యత్ర మహైశ్వర్య సమన్వితాః ప్రతిబ్రహ్మాండ సంస్థానాం బ్రహ్మాదీనాం సమష్టయః ఏతే బ్రహ్మాదయ ప్రోక్తాః సేవంతే జగదీశ్వరీం. తర్వాత 17వది విద్రుమ ప్రాకారం. విద్రుమ అంటే పగడకాంతులుతున్నటువంటి ప్రాకారం. ఇక్కడ పంచభూతాల్ని శాసించే అమ్మవారి యొక్క శక్తులు ఉంటాయి. వాటి పేర్లు కూడా చెప్పబడుతున్నాయి. వీటిని ధ్యానించితే పంచభూతములు మనకు అనుకూలిస్తాయి. మహామారక తస్యాగ్రే శతయోజన దర్ఘ్యవాన్ ప్రవాళశాలోస్థ్యపరః కుంకుమారుణ విగ్రహః మధ్యభూస్తాదృశీ ప్రోక్త సదనాని చ పూర్వవత్ తన్మధ్యే పంచభూతానాం స్వామిన్యః పంచ సంతి చ హృల్లేఖా గగనారక్త చతుర్థీ తు కరాళికా మహోచ్ఛుష్మా పంచమీ చ పంచభూత సమప్రభాః పాశాంకుశవరాభీతి ధారిణ్యోమిత భూషణాః దేవీ సమాన వేషాఢ్యాః నవయౌవన గర్వితాః. ఆ తర్వాత ప్రాకారం నానారత్న ప్రాకారం. ఇక్కడుండేది మాణిక్య మండపం అని చెప్పబడుతున్నటువంటిది. ఇక్కడ విశేషంగా ఆ చింతామణి గృహంలోకి ప్రవేశించే మధ్య భాగం అంతా ఉంటుంది. ఇక్కడ సప్తకోటి మహామంత్ర దేవతలు ఉంటారు. మంత్రదేవతలందరూ ఈ భూమికలో ఉంటారు. అందుకే ఈ భూమికని ధ్యానిస్తే తన మంత్రశక్తులన్నీ లభిస్తాయి. ప్రవాళశాలా దగ్రేతు నవరత్న వినిర్మితః బహుయోజన విస్తీర్ణో మహాశాలోస్తు భూమిప. దీనిని మాణిక్య మండపం అని వ్యవహరిస్తారు. ఆమ్నాయ దేవతలని చెప్పబడుతూ సర్వమంత్ర దేవతలు ఉంటారు కనుక ఇది చాలా మహిమాన్వితమైన ప్రాకారం. శ్రద్ధగా దీన్ని అనుసంధానం చేయాలి. తత్ర చామ్నాయ దేవీనాం సదనాని బహూన్యపి నవరత్నమయాన్యేవ తటాకాశ్చ సరాంసి చ శ్రీదేవ్యా ఏవ తారా స్యుః తే తత్ర నివసంతి మహావిద్యా మహాభేదాః సంతి తత్రైవ భూమిప నిజావరణ దేవీభిః నిజభూషణవాహనైః సర్వదేవ్యో విరాజంతే కోటి సూర్య సమప్రభాః సప్తకోటి మహామంత్ర దేవతాః సంతి తత్ర హి నవరత్నమయాదగ్రే చింతామణి గృహం మహత్ తత్రత్యం వస్తు మాత్రంతు చింతామణి వినిర్మితం సూర్యోద్గారోపలైః తద్వత్ చంద్రోద్గారోపలైః తథా విద్యుత్ ప్రభోపలైస్తంభాః
కల్పితాస్తు సహస్రశః ఏషాం ప్రభాభిః అంతస్థం వస్తు కించిన్న దృశ్యతే. ఈ ప్రాకార వర్ణన ఎక్కువగా కనబడుతుంది మనకి. సూర్యోద్గారం, చంద్రోద్గారం అంటూ సూర్యకాంతి, చంద్రకాంతి లాంటి కాంతులు ఆ మంత్రదేవతల నుండి ప్రకాశిస్తూ ఆ కాంతులతో నిండి ఉంటుంది భూమిక. తర్వాత భూమిక సహస్ర స్తంభ మండపం. ఇది 1000 స్తంభాల మండపం. ఈ మండపంలో ప్రధానంగా కొన్ని భాగాలు ఉంటాయి. శృంగార మండపం, ముక్తి మండపం, జ్ఞాన మండపం, ఏకాంత మండపం అని. ఈ మండపాల్లో అమ్మవారు ఒక్కొక్క మండపంలో పరివారంతో ఒక్కొక్క కార్యకలాపం నిర్వహిస్తూ ఉంటుంది. అమ్మవారి సదనానికి దగ్గరకు వచ్చేసాం. చింతామణి గృహానికి దగ్గర ఉంటాయి ఈ మండపాలు 4 కూడా. తదేవ దేవీ సదనం మధ్యభాగే విరాజతే సహస్రస్తంభ సంయుక్తాః చత్వారస్తేషు మండపాః శృంగార మండపశ్చైకో ముక్తి మండప ఏవ చ జ్ఞాన మండప సంజ్ఞస్తు తృతీయ పరికీర్తితః ఏకాంత మండపశ్చైవ చతుర్థ పరికీర్తితః నానావితాన సంయుక్త నానాధూపైస్తు ధూపితాః కోటి సూర్య సమాకాంత్యా భ్రాజంతే మండపాశుభాః తన్మండపానాం పరితః కాశ్మీరవనికా స్మృత మల్లికా కుందవనికా యత్ర పుష్పలతా స్థితాః అసంఖ్యాతా మృగమదైః పూరితాస్తత్స్రవా నృపా మహాపద్మాటవీ తద్వత్ రత్నసోపాన నిర్మిత సుధారసేన సంపూర్ణ గుంజన్మత్తమధువ్రత హంసకారండవాకీర్ణ గంధపూరిత దిక్తట వనికానాం సుగంధైస్తు మణిద్వీపం సువాసితం శృంగారమండపే దేవ్యో గాయంతి వివిధైస్వరైః సభాసదో దేవవరా మధ్యే శ్రీజగదంబికా ముక్తిమండప మధ్యే తు మోచయత్యనిశం శివా జ్ఞానోపదేశం కురుతే తృతీయే నృపమండపే చతుర్థే మండపే చైవ జగద్రక్షా విచింతినం మంత్రిణీ సహిత నిత్యం కరోతి జగదంబికా చింతామణి గృహే రాజన్ శక్తి తత్వాత్మికా పరైః. ఇప్పుడు ఆ 4 మండపాలు మనం ధ్యానిస్తే శృంగార మండపంలో అమ్మవారు వచ్చి కొలువు తీరినప్పుడు అనేక మంది దేవకాంతలు వివిధమైన స్వరాలతో అమ్మవారి కోసం గానం చేస్తారు, నృత్యం చేస్తారు. ముక్తి మండపంలో అమ్మవారు ఎవరు మోక్షానికి యోగ్యులో వాళ్ళకి ముక్తినిస్తుంది. ఇక చతుర్థ మండపం జ్ఞాన మండపంకు వచ్చేటప్పటికి ఆ తల్లి అక్కడ జ్ఞానోపదేశం చేస్తుంది 3వ మండపంలో. 4వ మండపంలో జగద్రక్షణ కోసం అష్టమంత్రిణులతో చింతన చేస్తుందట. ఇప్పుడు ఆ 4 దిక్కుల 4 మండపాలు, వాటి తర్వాత మహాపద్మాటవిని ధ్యానించాలి. ఇవి మెట్ట తామరలు, అంటే నీటిలోంచి కాకుండా భూమి నుంచి ఉత్పన్నమైనటువంటి పెద్ద పెద్ద పద్మాలు. ఇదే మహాపద్మాటవి అని చెప్పబడుతుంది. ఈ మహాపద్మాటవి మధ్య భాగంలో చింతామణి గృహం. ఇది అమ్మవారి యొక్క ప్రధానమైన అంతఃపురం. ఆ చింతామణి గృహంలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఈ చింతామణి గృహానికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. పైగా ఆ దివ్యమైనటువంటి భవనంలో అమ్మవారు కూర్చున్నటువంటి ఒక మంచం ఉంటుంది, అంటే ఆసీనమైనటువంటి ఒక వేదిక. ఆ వేదికకి 4 కోళ్ళుంటాయి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర శక్తులు
సృష్టి స్థితి సంహార తిరోధానము అనబడే శక్తులు కోళ్ళుగా ఉంటే మధ్య బల్ల అనుగ్రహ శక్తి స్వరూపంగా సదాశివుడు ఉంటాడు. ఈ 5 రూపములుగా పరమేశ్వరుడు సృష్టిని నిర్వహిస్తుంటే ఆ సృష్టి నిర్వహించే శక్తిగా అమ్మవారు ఉన్నారు. ఇలాంటి శివాకారే మంచే అని చెప్పబడుతున్నటువంటి ఆ ఆసనంపై భువనేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. భువనేశ్వరుడి యొక్క అంకమునందు భువనేశ్వరి భాషిస్తున్నది. ఇంకా వెళ్ళవలసిన చోటుకొచ్చాం. ఆ స్వరూపాన్ని ఇక్కడి నుంచి శ్రద్ధాభక్తులతో అనుసంధానం చేసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు చింతామణి గృహే అని వచ్చాం కనుక చింతామణి గృహంలోకి వచ్చామంటే ఇంకా దాటి వెళ్ళవలసిన చోటు లేదు. అన్నీ దాటాక ఏ చోటు చేరాలో, ఏ చోటు చేరాక ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదో, దేన్ని మించి ఏ స్థలం లేదో అటువంటి దివ్యస్థలం అమ్మవారు, అయ్యవారు, భువనేశ్వరి, భువనేశ్వరులు, త్రిపుర సుందరి, సుందరులు ప్రకాశించే దివ్యధామం అది. చింతామణి గృహే రాజన్ శక్తి తత్వాత్మకై పరై సోపానైర్దశభిర్యుక్తో మంచకోప్యధిరాజతే బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచకురా ప్రోక్తాః ఫలకస్తు సదాశివః తస్యోపరి మహాదేవో భువనేశో విరాజతే యా దేవీ నిజలీలార్థం ద్విధా భూతా బభూవః. ఇక్కడ భువనేశ్వరి, భువనేశ్వరులు వర్ణిస్తున్నప్పుడు గొప్ప మాట అంటున్నాడు వ్యాసుడు. వాళ్ళు ఇద్దరు కారు, ఒకే పరతత్వం 2 రూపాలతో గోచరిస్తున్నది అని. కానీ భువనేశ్వరి, భువనేశ్వరులు అనేది ఇద్దరు కారు, ఒక్కరే, ఒక్క తత్వమే జగజ్జననీ జనక భావంతో మనకు గోచరిస్తున్నది శివశక్త్యేక్య రూపముతో. సృష్ట్యాదౌ తు సయేవాయం తదర్ధాంగో మహేశ్వరః కందర్పదర్పనాసోద్యత్ కోటి కందర్ప సుందరః పంచవక్త్రత్రినేత్రశ్చ మణిభూషణభూషితః హరిణాభీతి పరసూన్ వరంచ నిజబాహుభిః దధాన షోడశాబ్దోసౌ దేవః సర్వేశ్వరో మహాన్ కోటి సూర్య ప్రతీకాశః చంద్రకోటి సుశీతలః శుద్ధ స్ఫటిక సంకాశః త్రినేత్ర శీతలజ్యుతిః. ఇంతవరకు భువనేశ్వరుని రూపం వర్ణించారు. 5 ముఖాలతో 3 కళ్ళతో ఉన్నాడు, 4 చేతులతో వరద, అభయ, ఒక చేత్తో మృగము, మరొక చేత్తో పరశువు దాల్చి ఉన్నాడు. ఇప్పుడు ఆయన వామాంకంలో భువనేశ్వరీదేవిని వర్ణిస్తున్నారు. ఇక్కడి నుంచి మొత్తం భువనేశ్వరీదేవి యొక్క వర్ణనే. శ్రద్ధాభక్తులతో వింటే మరి తెలుగులో వ్యాఖ్యానం అక్కర్లేదు, అమ్మ రూపం ప్రత్యక్షమవుతుంది. వామాంకే సన్నిషాన్నాస్య దేవి శ్రీ భువనేశ్వరి వామాంకే సన్నిషణ్ణాస్య దేవి శ్రీ భువనేశ్వరి నవరత్న గణాకీర్ణ కాంచీధామ విరాజిత తప్త కాంచన సన్నద్ధ వైడూర్యాంగద భూషణ కనశ్రీచక్రతాటంక విటంక వదనాంబుజ లలాట కాంతి విభవ విజితార్థ సుధాకర బింబకాంతి తిరస్కారి ప్రదచ్ఛద విరాజిత లసత్ కుంకుమ కస్తూరి తిలకోద్భాసితానన దివ్య చూడామణిస్ఫార చంచంద్రక సూర్యక ఉద్యత్కాంతి సమస్వచ్ఛ నాసాభరణ భాసుర చింతాకాలంబిత స్వచ్ఛ
ముక్తాగుచ్ఛ విరాజిత పాటీరపంక కర్పూర కుంకుమాలంకృతస్తని విచిత్ర వివిధాకల్ప కంబు సంకాశకంధర దాడిమీ ఫల బీజాభ దంతపంక్తి విరాజిత అనర్ఘరత్న ఘటిత ముకుటాంచితమస్తక మత్తాళిమాలా విలసత్ అలకాఢ్యముఖాంబుజా కలంక కార్ష్య నిర్ముక్త శరచంద్ర నిభానన పుండరీక దళాకార నయనత్రయ సుందరి కల్పితాక్ష మహారాగ పద్మరాగోజ్వల ప్రభా రత్న కింకిణికాయుక్త రత్న కంకణ శోభిత మణిముక్తా సరాపార లసత్ పదక సంతతి రత్నాంగుళి ప్రవితత ప్రభాజాలల సత్కర కంచుకి గుంఫితాపార నానారత్నతతిద్యుతి మల్లికామోద ధమ్మిల్ల మల్లికా విసరావృత సువృత్త నిబిడోత్తుంగ కుచభారాలసా శివ వరపాశాంకుశాభీతి లసద్బాహుచతుష్టయ సర్వశృంగారవేషాఢ్య సుకుమారంగవల్లరీ సౌందర్యధారా సర్వస్వ నిర్వ్యాజ కరుణామయీ నిజ సంలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి కోటి కోటి రవీందూనాం కాంతిం యా బిభ్రతీ పరా నానా సఖీభిర్దాసీభిః తథా దేవాంగనాదిభిః సర్వాభిర్దేవతాభిస్తు సమంతాత్ పరివేష్టిత. అమ్మవారి యొక్క సమగ్ర స్వరూపాన్ని ఇక్కడ వర్ణించారు. అటువంటి ఆ తల్లి చుట్టూ కొలుచుకుంటూ కోట్ల కొలది శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఇన్ని శక్తులతో సేవించబడుతున్న పరాశక్తిని, మహాశక్తిని, శ్రీ భువనేశ్వరీ దేవిని దర్శిస్తున్నాం. ఆ శక్తుల పేర్లు ఇక్కడ శ్రద్ధగా అనుసంధానం చేయవచ్చు. ఇచ్ఛాశక్త్యా జ్ఞానశక్త్యా క్రియాశక్త్యా సమన్విత లజ్జా తుష్టిస్తథా పుష్టిః కీర్తి కాంతి క్షమాదయా బుద్ధిర్మేధా స్మృతిర్లక్ష్మీ మూర్తిమత్యోంగనా స్మృతాః జయా చ విజయా చైవ అజితా చాపరాజిత నిత్యా విలాసినీ దోగ్ధ్రీ అఘోరా మంగళానన పీఠశక్తయ ఏతాస్తు సేవంతే యా పరాంబికాం యస్యాస్తు పార్శ్వభాగేస్తో నిధీతౌ శంఖపద్మకౌ నవరత్నవానద్యః తథా వై కాంచనస్రవాః సప్తధాతువః నద్యో నిధిభ్యాం తు వినిర్గతాః సుధా సింధ్వంతగామిన్యః తాః సర్వా నృపసత్తమా సా దేవీ భువనేశాని తద్వామాంకే విరాజతే సర్వేశత్వం మహేశస్య
యత్సంగాదేవ నాన్యథా చింతామణి గృహస్యాస్య ప్రమాణం శృణు భూమిప సహస్రయోజనాయామం మహాంతస్తత్ప్రచక్షతే తదుత్తరే మహాశాలాః పూర్వస్మాద్విగుణా స్మృతాః అంతరిక్షగతం త్వేతత్ నిరాధారం విరాజతే సంకోచశ్చ వికాసశ్చ జాయతేస్య నిరంతరం పటవత్కార్యవశతః ప్రళయే సర్జనే తథా శాలానాంచైవ సర్వేషాం సర్వకాంతిపరావధి చింతామణి గృహం ప్రోక్తం యత్ర దేవీ మహోమయీ ఏ ఏ ఉపాసకాః సంతి ప్రతిబ్రహ్మాండవర్తినః దేవేషు నాగలోకేషు మనుష్యేష్వితరేషు చ శ్రీదేవ్యాస్తే చ సర్వేపి వ్రజంత్యత్రైవ భూమిప దేవీ క్షేత్రే యోత్స్యజంతి ప్రాణాన్ దేవ్యర్చనే రతాః తే సర్వే యాంతి తత్రైవ యత్ర దేవీ మహోత్సవా ఘృతకుల్యా దుగ్ధకుల్యా దధికుల్యా మధుస్రవాః స్యందంతి సరితః సర్వాః తథామృతవః పరాః ద్రాక్షారసవః కాశ్చిత్ జంబూరసవః పరాః ఆమ్రేక్షురసవాహిన్యో నద్యస్తాస్తు సహస్రశః మనోరథఫలావృక్షాః వాప్యకూపాస్తథైవ చ యథేష్టపానఫలదా నన్యూనం కించిదస్తి న రోగఫలితం వాపి జరా వాపి కదాచన న చింతా న చ మాత్సర్యం కామక్రోధాదికం తథా సర్వే యువానః సస్త్రీకాః సహస్రాదిత్యవర్చసః భజంతి సతతం దేవీం తత్ర శ్రీభువనేశ్వరీం కేచిత్ సలోకతాపన్నాః కేచిత్ సామీప్యతాంగతాః సరూపతాగతాః కేచిత్ సాష్ఠితాంచ పరేగతాః యాయాస్తు దేవతాస్తత్ర ప్రతిబ్రహ్మాండవర్తినాం సమష్టయస్థితాస్తాస్తు సేవంతే జగదీశ్వరీం సప్తకోటి మహామంత్రాః మూర్తిమంత ఉపాసతే మహావిద్యాశ్చ సకలాః సామ్యావస్థాత్మికాం శివాం కారణబ్రహ్మరూపాం తాం మాయా శబల విగ్రహాం. ఇప్పటి వరకు మణిద్వీప వర్ణన పూర్తి చేసి ఎటువంటి వారు అక్కడికి చేరతారో చెప్తూ పరాభక్తులైనటువంటి దేవి ఉపాసకులు వారు ఆ లోకానికి చేరుకుంటారని, పరాభక్తి అంటే సత్వరజస్తమో గుణాన్ని కూడా దాటినటువంటి నిష్కపట భక్తికి ఈ దేవీ లోకం లభిస్తుంది. శ్రద్ధగా దీన్ని పారాయణ చేసిన వారికి ఎటువంటి దివ్య ఫలితాలు లభిస్తాయో కూడా చెప్తూ మరికొంత మిగిలినటువంటి మొత్తం మణిద్వీప వర్ణనం కూడా పూర్తి చేస్తున్నారు తర్వాత శ్లోకాల్లో. ఇత్థం రాజన్మయా ప్రోక్తం
మణిద్వీపం మహత్తరం న సూర్యచంద్రౌ నో విద్యుత్ కోటయోగ్నిస్తథైవ చ ఏతస్య భాషా కోఠ్యంశ కోఠ్యంశేనాపి తే సమాః క్వచిద్విద్రుమ సంకాశం క్వచిన్మరకతచ్ఛవి విద్యుద్భాను సమచ్ఛాయం మధ్య సూర్య సమం క్వచిత్ విద్యుత్కోటి మహాధారా సారకాంతి తతం క్వచిత్ క్వచిత్ సింధూర నీలేంద్రం మాణిక్య సదృశచ్ఛవి హీరసార మహాగర్భ ధగద్ధగిత దిక్తటం కాంత్యాదావానలసమం తప్త కాంచన సన్నిభం క్వచిచ్చంద్రోపలోద్గారం సూర్యోద్గారం చ కుత్రచిత్ రత్నశృంగ సమాయుక్తం రత్నప్రాకారగోపురం రత్నపత్రైః రత్నఫలైః వృక్షైశ్చ పరిమండితం నృత్యన్మయూరసంఘైశ్చ కపోతరణితోజ్వలం కోకిలాకాకలీలాపైః శుకలాపైశ్చ శోభితం సురమ్య రమణీయాంబు లక్షావధి సరోవృతం తన్మధ్యభాగ విలసత్ వికచద్రత్న పంకజైః సుగంధిభిః సమంతాత్తు వాసితం శతయోజనం మందమారుత సంభిన్న చలద్రుమ సమాకులం చింతామణి సమూహానాం జ్యోతిషా వితతాంబరం రత్నప్రభాభిరభితో ధగద్ధగిత దిక్తటం వృక్షవ్రాత మహాగంధ వాతవ్రాత సుపూరితం ధూపధూపాయితం రాజన్ మణిద్వీపాయుతోజ్వలం మణిజాలక సచ్ఛిద్ర తరళోదర కాంతిభిః దిగ్మోహజనకం చైతత్ దర్పణోదర సంయుతం ఐశ్వర్యస్య సమగ్రస్య శృంగారస్యాఖిలస్య చ సర్వజ్ఞతాయాః సర్వాయాః తేజసశ్చాఖిలస్య చ పరాక్రమస్య సర్వస్య సర్వోత్తమగుణస్య చ సకలాయా దయాయాశ్చ సమాప్తిరిహ భూపతే రాజ్ఞ ఆనందమారభ్య బ్రహ్మలోకాంత భూమిషు ఆనందాయే స్థితాః సర్వే తే త్రైవాంతర్భవంతి ఇతి తే వర్ణితం రాజన్ మణిద్వీపం మహత్తరం మహాదేవ్యాః పరం స్థానం సర్వలోకోత్తమోత్తమం ఏతస్య స్మరణాత్ సద్యః సర్వపాపం వినశ్యతి ప్రాణోత్క్రమణ సంధౌతు స్మృత్వా తత్రైవ గచ్చతి అధ్యాయ పంచకంత్వేతత్ పఠేన్నిత్యం సమాహితః భూతప్రేత పిశాచాది బాధా తత్ర భవేన్నహి నవీన గృహ నిర్మాణే వాస్తుయాగే తథైవ చ
పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే కళ్యాణం తేన జాయతే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఏతద్ మణిద్వీప వర్ణన పఠనేన పారాయణేన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక శ్రీ భువనేశ్వరీ మాత సుప్రీత సుప్రసన్న వరద భవతు. తత్సత్. సర్వం శ్రీ భువనేశ్వరీ దివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి. అత్యద్భుత రీతిలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకున్నాం. మరి అమ్మవారి నివాస స్థలమైనటువంటి మణిద్వీప వర్ణన ప్రత్యేక పారాయణాన్ని నిర్వహించుకున్న ఈ పవిత్ర ప్రాంగణంలో చివరిగా మహామంగళహారతిని సమర్పించవలసిందిగా అర్చకవరేణ్యులకు మనవి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. జగదంబా విశ్వపాలిని మాతాకి. జగదంబా విశ్వపాలిని మాతాకి. హర నమః పార్వతీపతయే.